హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ఇంపల్స్ సిగ్నల్ జనరేట్ చేయడానికి మ్యాట్లాబ్ కోడ్ ఎలా రాయాలో చూద్దాం. మొదటిగా ఇంపల్స్ సిగ్నల్ మనం తీసుకున్నట్టయితే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో టైం ఉంటుంది, వై యాక్సిస్లో యాంప్లిట్యూడ్ ఉంటుంది. సో మనకు యూనిట్ ఇంపల్స్ అంటే యూనిట్ 1 మ్యాగ్నిట్యూడ్తో, ఒక మ్యాగ్నిట్యూడ్ 1తో 0 టైం దగ్గర 1 ఉంటుంది. సో డెల్ ఆఫ్ టీతో రిప్రజెంట్ చేస్తాం. డెల్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 ఫర్ టీ ఈక్వల్ టు 0. మిగతా సమయాల్లో సో ఇటువైపు రైట్ సైడ్ 1, 2, 3 సో 10 టైం వరకు తీసుకుంటే మనకు డెల్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 ఫర్ టీ గ్రేటర్ దెన్ 0 అండ్ డెల్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 ఫర్ టీ లెస్ దెన్ 0. అంటే నెగిటివ్ యాక్సిస్లో -1, -2 సో ఆన్ -10 టైం దగ్గర మనకు 0 ఉంటుంది. సో టైం టీ ఈక్వల్ టు 0 దగ్గర 1 ఉంటుంది, మిగతా సమయాల్లో 0 ఉంటుంది. సో ఇప్పుడు ఈ సిగ్నల్ జనరేట్ చేయడానికి మనము కోడ్ రాద్దాం. సో టీ బదులు సీక్వెన్స్ కాబట్టి n తీసుకుందాం. సో కోడ్ మొదటగా సిఎల్సి అంటే క్లియర్ స్క్రీన్, క్లియర్ ఆల్. ఆ తర్వాత క్లోజ్ ఆల్. ఇంతకుముందు ఏమైనా ఫిగర్ విండోస్ ఉంటే అవి క్లోజ్ అవుతుంది ఈ కమాండ్ వల్ల. సో మొదటగా మనం n ఈక్వల్ టు ఈ సీక్వెన్స్ మనము ఇందాక ఫిగర్లో -10 to 10 మధ్య రిప్రజెంట్ చేసినాం కాబట్టి మధ్యలో ఇంక్రిమెంటింగ్ బై 1 టైం యూనిట్ కాబట్టి మీ మినిమం వాల్యూ -10 ఇంక్రిమెంట్ వాల్యూ 1 మ్యాక్సిమం వాల్యూ 10 టైం యూనిట్స్ వరకు తీసుకున్నాం. ఇది మన సీక్వెన్స్ యొక్క -10 అనేది మినిమం వాల్యూ, 1 అనేది ఇంక్రిమెంట్ వాల్యూ, 10 అనేది మ్యాక్సిమం టైం వాల్యూ. ఇప్పుడు లెంత్ ఆఫ్ సీక్వెన్స్ మనము కనుక్కుందాం. -10 to 10 ఈ లెంత్ ఆఫ్ సీక్వెన్స్ తీసుకుంటే మనకు 21 దాకా వస్తుంది. -10 to 10. సో ఎల్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎన్. మనకి ఇది మన సీక్వెన్స్ యొక్క టోటల్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో లెంత్ బ్రాకెట్స్ స్మాల్ n ఎల్ ఈక్వల్ టు. ఇప్పుడు మనము ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మొదటిగా ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ ఐ ఈక్వల్ టు 1 ఎల్. సో మనము ఈ టోటల్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఫర్ లూప్లో -10 to 10 వరకు తీసుకుని మధ్యలో 0 దగ్గర మనము దాన్ని 1 పెడతాం. సో ఇఫ్ ఎన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే మనకు 0 టైం దగ్గర ఈ సమయం దగ్గర -10, -1, 1 ఈ మిగతా సమయాల్లో 0 ఉంటుంది. n ఈక్వల్ టు 0 దగ్గర మనకు 1 ఉంటుంది. కాబట్టి ఇంపల్స్ ఆఫ్ బ్రాకెట్లో ఐ ఈక్వల్ టు 1. సో ఎప్పుడైతే 0 టైం దగ్గర n ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 దగ్గర ఇంపల్స్ మ్యాగ్నిట్యూడ్ 1 అసైన్ చేస్తాం. ఎల్స్ మిగతా సమయాల్లో మనకు డెఫినేషన్ ప్రకారం 0 కాబట్టి ఇంపల్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0. సో ఇది సింపుల్ లాజిక్. సో ఫర్ లూప్లో మనం ఒక్కొక్క టైం దగ్గర తీసుకుంటాము, వాటికి చెక్ చేసి ఇది ఎండ్. ఇఫ్ లూప్కి ఎండ్ కోలన్, ఫర్ లూప్కి ఇంకొక ఎండ్ కోలన్. ఆ తర్వాత మనము దీన్ని ఫిగర్ని ప్లాట్ చేయడానికి ఫిగర్ సెమికోలం. సో ఇక్కడ స్టెమ్ అనే కమాండ్ యూస్ చేస్తాము. ప్లాట్ బిట్వీన్ n, ఇంపల్స్. సో n అనేది మనకి ఎక్స్ యాక్సిస్, ఇంపల్స్ అనేది యాంప్లిట్యూడ్. నెక్స్ట్ తర్వాత ఎక్స్ లేబుల్ ఇద్దాము. ఎక్స్ యాక్సిస్కి ఒక నేము. సో ఎక్స్ లేబుల్ సింగిల్ కోట్స్లో. సో ఎక్స్ యాక్సిస్ మనకు టైం రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి టైం ఈ విధంగా కోలన్. వై లేబుల్ బ్రాకెట్స్లో యాంప్లిట్యూడ్ అని ఇద్దాం.
సో మనకి ఏది కావాలో అది విత్ ఇన్ సింగిల్ కోట్స్లో ఇద్దాం. నెక్స్ట్ సెమికాలన్. నెక్స్ట్ లైన్లో ఈ గ్రాఫ్కి ఒక టైటిల్ ఇద్దాము. సో మనము ఇంపల్స్ ఫంక్షన్, యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ కాబట్టి దీనికి యూనిట్ ఇంపల్స్ అనే పేరు పెడదాము. సో సెమికాలన్. ఇప్పుడు రన్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ రావడం జరిగింది. 0 టైమింగ్ దగ్గర 1 యాంప్లిట్యూడ్ ఉంది, మిగతా సమయాల్లో 0 ఉంది. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.